వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. మావోయిస్టు పార్టీలో గత 6 ఏళ్లుగా పనిచేస్తున్న రాధా ఆర్ఎస్ నీల్సో అనే మహిళా మావోయిస్టును నక్సల్స్ హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపూర్ రహదారిపై పడేశారు. కోవర్టిగా మారి పార్టీ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందున కారణంతో ఆమెను హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన రాధా ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసింది. విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో చేరింది. ఇప్పుడు విగత జీవిగా తిరిగి వచ్చింది. మావోయిస్టులు రాధను తప్పుడు ఆరోపణలతో అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ హత్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మిన సిద్ధాంతమే ఆమె బలి తీసుకుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కోవర్ట్ల పేరుతో హత్యలు ఎన్నాళ్ళు? అన్నల యుద్ధం ఎవరితో? సమాజంలో సమస్యల పరిష్కారం ఆయుధంతో సాధ్యమా? ఎన్కౌంటర్లు హత్య రూపంలో అరణ్యంలో సాగుతున్న ఈ మారణ హోమానికి అంతమేపడు? ఈ విషయాలంటిపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇన్ఫార్మర్ అనే నెపంతో రాధా అనే మహిళా నక్సలైట్ను హత్య చేశారు మావోయిస్టులు. అసలు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మావోయిస్టు ఉద్యమం వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? అలాగే తమను నమ్ముకుని వచ్చిన వారిని మావోయిస్టులు ఎందుకు చంపుతున్నారు? దీనికి సంబంధించి మనతో డిబేట్ చేద్దాం. దీనికి సంబంధించి మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. సార్, సమాజంలో దోపిడీ దౌర్జన్యాలు కుల వ్యవస్థలపై పోరాటం చేస్తున్నామని మావోయిస్టులు అంటున్నారు. కాదు, వీళ్ళంతా రాజ్యాంగ శక్తులని ప్రభుత్వాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫార్మర్ల పేరుతో తమ వాళ్ళనే తమ చంపుకోవడం ఎలా చూడాలి? నమ్మిన సిద్ధాంతమే బలి తీసుకుంటున్న పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఒకటండి, నక్సలిజము వాళ్ళ చరిస్మా లేదు. ఇప్పుడు ప్రజల్లో వాళ్ళకి ఆదరణ లేదు. సిద్ధాంతం ముసుగులో ఎన్నో హత్యలు, రక్తపాతము, ఎన్నో ప్రాణాలు బలిగొన్నారు. ఈ మధ్యనే ఒక డీజీపీ గారు ఒక ప్రకటన చేశారు, తెలంగాణలో నక్సలిజం ఖతమైపోయింది అని. ఇప్పుడు మనం చూస్తున్నాం నక్సలైట్ల హత్యలు మనం చూస్తున్నాం. ఈ హత్యలు ఎవరిదో కాదు, అమాయకులైనటువంటి తమ కార్యకర్తలే అని చెప్పుకుంటున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ అమ్మాయి పైన ఒక ముద్ర వేశాను. ఇప్పుడు కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పాలి. పిచ్చి కుక్క అని చెప్తే ఏమవుతుంది అంటే దాన్ని చంపితే మాఫీ అయిపోతుంది అన్నట్టు. అయ్యో పాపం కుక్కను చంపావరా అని అడిగేవారు. ఇప్పుడు ఆ అమ్మాయిని విప్లవ ద్రోహి అని ఒక మాట, ఇన్ఫార్మర్ అనే ఒక మాట, ఈ రెండు ముద్రలు వేసి చంపేస్తారు మీరు. ఆ అమ్మాయి ఒక యువకురాలు, బాగా చదువుకున్నది, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసింది. 2018 వరకు మొన్న హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ సరే ఎలాగో ఆకర్షణ అయింది, మీరు ట్రాప్ చేశారు, ఆమెను తీసుకెళ్లారు, అడవుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత నమ్మకం లేక బయటికి కూడా పంపించేశారు కదా. పంపించేశాక చంపడం ఎందుకు? మరి మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అసలు మీకు లైసెన్స్ ఉందా చంపడానికి? దానికి ఒక కారణం చూపిస్తారా? మాకు నచ్చలేదు కనుక మేము ద్రోహి అని చెప్పేస్తాం, విప్లవ ద్రోహి అని చెప్పేస్తాం, పిచ్చి కుక్క అంటాం, చంపేస్తాం. ఏం ప్రాణాలు ఊరికే వచ్చాయా? మీకు తుపాకీ ఎవరు ఇచ్చారు? ఈ రాజ్యాంగం మీకు తుపాకీ ఇచ్చిందా మనుషుల్ని చంపడానికి, శిక్షించడానికి? ఇప్పుడు సూర్య వాళ్ళ బ్రదర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా అక్కకు మా సిస్టర్ కు ఈ నక్సలైట్కు ఏం సంబంధం లేదు, 2018లో ఆమె మాయమైపోయింది, వీళ్ళే ఎత్తుకెళ్లారు, తిప్పారు, ఇప్పుడు చంపారు అని ఆయన ఒక ఆరోపణ మోపుతున్నాడు. మీరేమంటున్నారంటే ఆ సూర్య అనేవాడు పోలీసులతో డబ్బులు తిన్నాడు, బాగా ఆ లగ్జరీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, కార్లో తిరుగుతున్నాడు, మొబైల్ పెడుతున్నాడు కనుక ఆయన ఈ అమ్మాయితో లింక్ ఏర్పడి ఫోన్ ద్వారా అన్ని సమాచారం అందిస్తున్నాడు. నేనేమంటున్నానంటే సరే, పోలీసులు కూడా నిజంగానే వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్ళిండొచ్చు, లేకపోతే డబ్బులే ఆఫర్ చేసిండొచ్చు, సమాచారం కొరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండొచ్చు. పోలీసు వాళ్ళు ఇక్కడ సూర్యని తీసుకెళ్తారు, అమ్మాయిని మీరు తీసుకెళ్తారు. ఏది సంబంధం లేని తల్లిదండ్రులకు దీన్ని ఎందుకు బాధపడాలి, ఎందుకు వ్యధ చెందాలి? దీంట్లో నలిగిపోతున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ను, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. వాడు ద్రోహి, చంపిన వాడు ద్రోహి, దుర్మార్గుడు. అంతకన్నా అలాంటి నీచులే కదా మీరు కూడా అని అంటున్నాను. అమ్మాయిలను చంపడానికి మీకు లైసెన్స్ ఎక్కడిది? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని మీరు అంటున్నారు. పబ్లిక్ గా చెప్తున్నారు, గోడల మీద రాస్తున్నారు, మాకు రాజ్యాధికారం కోసమే తుపాకీ పట్టాము అని ఈ ప్రభుత్వం పైన, ఈ స్టేట్ పైన యుద్ధం చేస్తున్నారు. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలను ఆలోచించమని చెప్తున్నాను. ఎంతకాలం ఈ హింస, ఎంతకాలం ఈ రక్తపాతం? ఎవరు వీళ్ళు తుపాకులు పట్టుకొని రాజ్యం వెళ్ళడానికి?
మన పోలీసులు అమాయకులమైన పోలీసులను చంపుతుంటారు, అమాయకులైన మన ఆడపిల్లలను చంపుతున్నారు. ఈ వారం 9 రోజుల్లో 3 చంపారు వీళ్ళు, పొట్టన పెట్టుకున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఇక్కడ మన మధ్యలోనే తిరుగుతున్నటువంటి వాళ్ళు సోకాల్డ్ నక్సల్ సింపథైజర్స్, వీళ్ళు జవాబు చెప్పాలి. కానీ అదే మావోయిస్టులు మేము సమాజంలో జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలు, కుల వ్యవస్థల్ని రూపుమాపడానికి అని చెప్తున్నారు కదా. రూపుమాపడమే అవసరమైతే నిజంగా అదే చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు రండి, ప్రజల మధ్యలో తిరగండి, కావాలంటే ఎన్నికల్లో పాల్గొనండి. ఎన్ని ఉద్యమాలు రాలేదు, ఎన్ని సంస్కరణలు రాలేదు ఈ దేశంలో. చాలా సంస్కరణలు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. పెద్ద పెద్ద వాళ్ళు ప్రజలను నమ్ముకొని ప్రజల మధ్యలో తిరిగారు. అడవుల్లో ఉండి మీరు ఉద్యమాలు ఏం చేస్తారు? ఎవరిపైన యుద్ధం ప్రకటిస్తారు? మీకోసం ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు ఉన్నారో వీళ్ళు ద్రోహులు, అసలైనటువంటి ద్రోహులు. బూటకపు ఎన్కౌంటర్లని నక్సలైట్ చనిపోయినప్పుడల్లా బయటకు వచ్చి మాట్లాడతారు కదా. ఆయన ఎవరు? గడ్డం లక్ష్మణ్ అనేట ఆయన ఒక ఆయన, అరగోపాల్ అనేట ఆయన ఒక ఆయన, లేకపోతే కాసిం అనేట ఆయన ఒక ఆయన. వీళ్ళే అసలైన ద్రోహులు. వీళ్ళు పబ్లిక్ లో వచ్చి ఈ నక్సల్ హింసను ఖండిస్తారా? లేకపోతే ప్రజల చేత మిమ్మల్ని ఖండించాలా? మీరు ప్రజల మధ్య ఉండకుండా మీరు వెళ్ళిపోండి, మీరు కూడా అడవిలోకి వెళ్ళిపోండి. ముసుగు కప్పుకున్నటువంటి నక్సలైట్లు కదా. అర్బన్ నక్సలైట్లు, రూరల్ నక్సలైట్లు, లేకపోతే ఫారెస్ట్ నక్సలైట్లు అనే నక్సలైట్లు పలు రకాలు ఉండరు, అందరూ నక్సలైట్లే. ముసుగు వీళ్ళే అసలైనటువంటి ముసుగు వీరులు. వీళ్ళ దగ్గర తుపాకీ ఉండదు, కానీ వాతావరణం క్రియేట్ చేస్తారు, ప్రజల మధ్యలో తిరిగి వాళ్ళపైన సింపతి క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఒక దేశభక్తులుగా వీళ్ళు చిత్రీకరిస్తారు. కనుక కాసిం లాంటి వాడు, లేకపోతే అదేంటి గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు, వీళ్ళు జవాబు చెప్పమని చెప్పండి. హరగోపాల్ ఎక్కడ ఉన్నాడు? జవాబు చెప్పమని చెప్పండి. అమాయకులైన అమ్మాయి తల్లిదండ్రులకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పండి. ఈ నక్సలిజం తప్పని చెప్పమని చెప్పండి. రైట్ రైట్ మనతో పాటు రాజ్యాంగ విరుద్ధము, అంబేద్కర్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పమని చెప్పండి. రైట్ మనోహర్ గారు, మనతో పాటు సంధ్య గారు, POW రాష్ట్ర అధ్యక్షురాలు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఈరోజు సమాజంలో దోపిడీ దౌర్జన్యాలని రూపుమాపుతాము వచ్చిన మావోయిస్టులు తమ కమిటీలో పనిచేసిన వాళ్ళనే కాల్చి చంపడాన్ని ఎలా చూడాలి? సంధ్య గారు సార్, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. మనతో పాటు సంధ్య గారు, POW రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు యాక్చువల్గా ఇన్ఫార్మర్ అనే నెపంతో రాధా అనే మహిళా నక్సలైట్ను మావోయిస్టులే హత్య చేశారు, నమ్మిన సిద్ధాంతమే బలి తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. తమతో పాటు పనిచేసిన వ్యక్తుల్ని ఎందుకు మావోయిస్టు చంపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి? అంటే నాకైతే దీని మీద ఐడియా లేదండి. ఘటన గతంలో సరళ అనే అమ్మాయిని చంపినప్పుడు మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించాము. ఇప్పుడు మరి ఈ అమ్మాయి గురించి ఇప్పుడు మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. ఇంతవరకు నాకు ఈ న్యూస్ ఐడియా లేదు. ఇంతకు ముందు మీ ఛానల్ నుంచి నరసింహ అతను కాల్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పారు. మరి మెడికల్ స్టూడెంట్ కలిసింది, ఆ ఉద్యమంలో చంపారు ఏదో చెప్తున్నారు. ఇంతకు మించి నా దగ్గర సమాచారం లేదు. కానీ ఏ ఉద్యమంలో అయినా మహిళలపై అత్యాచారాలు చేసినా లేదా చంపినా అది ఖచ్చితంగా ఖండించవలసిందే. ఇప్పుడు ఆమె కోవర్టన్ చంపారా లేకపోతే ఇంకేంటో నాకు వివరాలు తెలీదు. ఏదైనా ఉద్యమాన్ని సంధ్య గారు మీరు చెప్పినట్టే గతంలో 1992లో అనుకుంటండి సరళ అనే మావోయిస్ట్ని తమతో పాటు పనిచేసిన అమ్మాయినే మావోయిస్టులు చంపిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా కొంతకాలం తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి ఈ అమ్మాయిని చంపడం కరెక్ట్ కాదన్న అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. అది అంతవరకు కరెక్ట్ అండి? అంటే అప్పుడైతే ఆ అమ్మాయి చిన్నపిల్లండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఏదో ఉద్యమంలో చేరాలి అనే ఉత్సాహంతో తను కాలేజీకి వెళ్ళి ఆ సైకిల్ కూడా మా ఆఫీస్ లోనే పెట్టి వెళ్ళింది, PDS ఆఫీస్ లో. అట్లా వెళ్ళిన అమ్మాయిని ఆమె ఏదో కోవర్ట్ అని అనుమానించి చంపడం చాలా దారుణం. ఉద్యమాల్లో ఇటువంటి తప్పిదాలు ఎప్పుడు చేసినా ఖండించవలసిందే. మహిళలపై అత్యాచారాలు ఎక్కడ జరిగినా ఖండించవలసిందే, అక్కడ జరిగినా ఖండించవలసిందే. అట్లాగే ఇటువంటి హత్యలు అయితే ఈ పర్టికులర్ ఘటన నాకు వివరాలు తెలియదు అంటున్నా. అదే గతంలో సరళ విషయంలో ఆ అమ్మాయి ఇంత చిన్నపిల్లని కోవర్టుగా ఊహించడం, అనుమానించడమే తప్పు. అంచనా ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి కోవర్టుగా ఉంటుందా? అలాంటి అంచనా లేకుండా ఆ రోజు అది తొందరపాటు చర్య. ఆ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ రోజుకి కూడా
శృతి అనే అమ్మాయి ఎంటెక్ చదివి ఉద్యమంలోకి వెళ్ళి పోలీస్ ఎన్కౌంటర్ లో బలైంది, అత్యాచారాలకి బలైంది. ఈ రోజు మీరు మీలాంటి వాళ్ళు బస్తర్ అంతా, జార్ఖండ్ అంతా, బస్తర్, జార్ఖండ్, మధ్య భారతం అంతా రోజు ఆదివాసీ పల్లెల్ని పారామిలిటరీ దళాలు, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బస్తర్ టైగర్స్ ఉన్న పోలీసులు అత్యాచారాల పర్వంగా మార్చారు. మొన్నని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు అక్కడ ఆదివాసీ మహిళలు వస్తే మేము మాట్లాడాం. పొద్దున లేచి 4 గంటలకు ఊరి మీద పడి కనపడిన ఆడవాళ్ళని ఎలా అత్యాచారాలు చేస్తున్నారో ఆడవాళ్ళు చెప్పారు. ఎవరో మావోయిస్టులు చెప్తే నమ్మడం కాదు, మామూలు ఆదివాసీ మహిళలు చెప్పారు. చాలా పెద్ద ఎత్తున మీ స్వతంత్ర టీవీ తరఫున బస్తరు, మధ్య భారతం అంతా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బస్తరు ఆ ప్రాంతం అంతా మీ టీవీతో పర్యటించండి. సామాన్య ఆదివాసీ మహిళలను కనుక్కోండి, ఏ రకమైన అత్యాచారాలు, హత్యాకాండాలు జరుగుతున్నాయో చెప్తారు. అవి తీవ్రంగా ఖండించవలసింది. మా ఆదివాసీల కోసం పనిచేస్తున్నామని చెప్పి వీళ్ళు చేసినా ఖండించవలసింది. ఖచ్చితంగా వాస్తవాలు బేస్ చేసుకుని మాట్లాడడానికి మేము ఏ సందర్భంలో కూడా వెనక్కిస్తూ, వీళ్ళు తప్పు చేసినా అది దుందుడుకు చర్యగా ఉన్నా లేదా తొందరపాటు చర్యగా ఉన్నా ఒక మహిళ మీద. కానీ గతంలో లాగా మావోయిస్టులకి కొంత ఆదరణ తగ్గిపోయింది. వీళ్ళంతా కూడా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, తుపాకీతో న్యాయాన్ని చేయలేరు. నిజంగా వీళ్ళు ఉద్యమాలు చేయాలనుకుంటే ప్రజల్లోకి ఉద్యమాలు చేయొచ్చు, ఆ స్వేచ్ఛ అయితే ఉంది కదా. వీళ్ళంతా కూడా అవన్నీ చాలా చర్చించవలసినవి అండి. అక్కడ ఆదివాసీ భూములు గుంజుకోకుండా ప్రభుత్వం ఉంటే అక్కడ ఉద్యమం ఉండదు. ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్నారు. ఆదివాసీ బిడ్డలు ఇవాళ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్న వాళ్ళందరికీ చదువు ఉందని మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? భారత ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? కుంటల్లో నీళ్లు దాగి పిట్టల్లో రాలిపోతున్నారండి. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని అమిత్ షా, అదాని, అంబానీలకు అప్పచెప్పడానికి ఆపరేషన్ కగార్ అని పెట్టారు. ఆపరేషన్ కగార్ అని పెట్టుకుంది భారత ప్రభుత్వం పెట్టింది. మిలిటరీని పంపుతుంది, రోజు విధ్వంసం చేస్తుంది. అక్కడ ఆరని మంటలు సృష్టిస్తున్నది ఎవరు? మీరు ఆలోచించండి. మీరు వెళ్ళి స్వతంత్రంగా పరిశీలించండి. అక్కడ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని గుంజుకుని వాళ్ళని డిస్ప్లేస్ చేస్తూ, వాళ్ళకి కింది చదువు ఏమీ లేవు, వాళ్ళు అడవిని నమ్ముకుని బతుకుతున్న బిడ్డలు, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. దానికి పేరు ఆపరేషన్ కగార్. అంటే ఏంటో తెలుసా? ఆదివాసుల మీద ఆఖరి యుద్ధం అని అమిత్ షా ఒక పేరు పెట్టాడు. ఇవన్నీ ఏంటి? దీని చుట్టూ ఉన్న హింసలో భాగంగా వాళ్ళు ఏదైనా హింస చేసి తప్పకుండా ఖండిద్దాం. ఎవరు హింస చేసినా ఖండించాలి. అమాయకుల ఆదివాసీల్ని చంపడానికి భారత ప్రభుత్వానికి రాసిచ్చారా? వాళ్ళు తుపాకులతో పాటు పురుషంగాలు వేసుకుని మొత్తం బస్తర్ అంతా తిరుగుతున్నారు, మధ్య భారతం అంతా పడుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. మొత్తం అత్యాచారాల పర్వంగా మారింది. సోనీ సోరి అనే టీచర్, ఆమె తండ్రిని కూడా మావోయిస్టులు చంపారు. కానీ ఆమె ఈ రోజు మాకున్నది 4: 1 అత్యాచారం, 2 జైలు, 3 చావు, 4 సరెండర్. ఇది మా బతుకులు అని చెప్తోంది. మొన్ననే వచ్చింది సోనీశ్వరి అనే ఒక టీచర్, ఆమె పలుమార్లు సామూహిక అత్యాచారాలకు గురైంది. కాబట్టి అక్కడ హింసను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆ హింస ఎటువైపు నుంచి జరిగిన ప్రశ్నించడం మనం చేయాలి. ఎవరు చేసినా ఆ హింసను ఖండించగలగాలి. ఎందుకు మీ స్వతంత్ర టీవీ ఆ ప్రాంతాలన్నీ తిరిగి మొత్తం ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మూగ అమ్మాయిని చేసి రేప్ చేసి చంపి డ్రెస్ తీసుకుని తీసుకొచ్చారు పోలీసులు. ఎన్ని జరుగుతున్నాయి? ఎవరు చేసిన హింస తప్పేనండి. హక్కులు అనేవి సంజయ్ గారు, అలాగే ఇప్పుడు యాక్చువల్ గా ఎవరికి లేవు. సంజయ్ గారు పట్టుకుని ఎవరికి హక్కులు ఉల్లంఘించే హక్కు లేదు. ఎవరికైనా భారత మిలిటరీకి, భారత సైన్యానికి లేదు, ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తున్న అన్న వాళ్ళకి లేదు. ఎవరు మహిళలపై హింస చేసినా, దాడి చేసినా తీవ్రంగా ఖండించవచ్చు. కానీ ఏదేమైనా కానీ మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగితే అది ఫేక్ ఎన్కౌంటర్ అనో లేకపోతే అది చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. మావోయిస్టులు కానీ లేదా పౌర సమాజం కానీ ఈ విషయం మీద ఒక మహిళని చంపేయడం వల్ల చెప్పడం ఎందుకు స్పందించడం లేదు? తెలిసిందండి, వినండి. అరగంట క్రితమే నాకు ఈ ఘటన తెలిసింది. ఖచ్చితంగా ఖండించకుండా ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు బెంగాల్లో అమ్మాయి మీద జరిగితే మీరు మాట్లాడలేదని నా ఫోటో, దేవి ఫోటో పెట్టి పిచ్చి చెత్తలు చేస్తున్నారు, చెత్త ట్రోలింగ్ చేస్తున్నారు. అది తప్పు. ఘటన బయటకు వచ్చిన రోజు నుంచి మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాం. దాదాపు తెలంగాణలో 100 పైన చేశాం. ఇది బెంగాల్ విద్యార్థుల మీద. అయినా మీరు మాట్లాడలేదని మా ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ రకమైన మత పిచ్చితో, మత ఉన్మాదంతో, అధికార ఆధిపత్య రాజకీయాలతో కాదండి విషయాలను చూడాల్సింది. ఎవరైనా మత పిచ్చితో, మతోన్మాదంతో లేదా అధికార ఆధిపత్య రాజకీయాలతో కాకుండా మానవీయ కోణంలో చూడాలి. మానవ హక్కుల స్పృహతో ఆలోచించాలి అనేది నా అభిప్రాయం. ఇది కూడా నాకు 10 నిమిషాల వరకు నాకు తెలియదు ఘటన.
నీవు నరసింహ అనే అతను ఫోన్ చేస్తే ఇలా జరిగిందనేది తెలుసుకున్నా. ఖచ్చితంగా మేము కూడా పరిశీలిస్తాం, ఖండిస్తాం. అలాగే సంజయ్ గారు, ఇప్పటికీ కూడా కొంతమంది పోలీస్ స్టేషన్లు కానీ న్యాయ వ్యవస్థలని కూడా ఆశ్రయించకుండా ఇప్పటికి కూడా మావోయిస్టులను ఆశ్రయిస్తున్న పరిస్థితి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం. అంటే వ్యవస్థలు ఫెయిలియర్ అట్టుగా మీరు అనుకోవచ్చా? చూడండి, వ్యవస్థలో ఎవరైనా రాజ్యాంగాన్ని అమలు చేయాలండి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాక ప్రభుత్వాలకే ఉందనుకుంటే అది భ్రమ. మీలాంటి వాళ్ళు పాలకులు సామాన్యులని, అమాయకులని, ఆదివాసులను చంపుతుంటే నోరు మెదపకుండా అత్యాచారాలు, కనీసం 300 అత్యాచారాలు జరిగినాయి ఒక 6 నెలల్లో. మీరు మాట్లాడరు. హత్యలు జరిగినాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్యలు 1000 మందిని చంపారు. మాట్లాడట్లా. కాబట్టి ఎవరిని చంపినా మాట్లాడగలిగితే అది మీడియా అవుతుంది. ఎవరిని చంపినా ప్రశ్నించగలిగితే అది మీడియా అవుతుంది. ఖచ్చితంగా ఎవరిని అన్యాయంగా చంపినా ప్రశ్నిద్దాం. అది నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఇప్పుడు ఈ రాధా హత్య విషయంలో అయితే తల్లిదండ్రులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వీళ్ళ మావోయిస్టులు చంపారా? తల్లిదండ్రుల అనుమానాలుంటే ఆ వైపుగా పరిశీలించవలసిందే. ఆ వైపుగా జరిగిన హత్య అయితే అది నిర్ధారణ జరిగితే ఖండించవలసింది, అందులో డౌటే లేదు. అంటే పోలీసులు కూడా ఇలా ఎన్కౌంటర్ చేసి నెక్సస్ పేరు పెట్టి లెటర్ కూడా పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు? అలాగే పోలీసులు అవన్నీ హత్యలేనండి, ఆదివాసీలనే అన్యాయంగా చంపుతున్నారు. వాకపల్లి గిరిజన మహిళలను అత్యాచారం చేస్తే వాళ్ళు ఎన్నాళ్ళు పోరాటం చేశారు ఆత్మగౌరవంతో. మొన్న కోర్టులు ఆ అత్యాచారాన్ని నిర్ధారించి వాళ్ళకి నష్టపరిహారం కూడా కట్టించింది. కాబట్టి అత్యాచారాల పర్వం, హత్యాకాండ పోలీసులు చేస్తున్నారు. ఇవాళ దాన్ని కౌంటర్ పేరుతో చేస్తున్న వీళ్ళు కూడా అమాయకుల్ని చంపితే అది ఖండించవలసిందే అని చెప్తున్నాను. బాలగోపాల్ గారి నుంచి ఖండిస్తూ వచ్చారండి, ఖండించకుండా ఏం లేదు ఉద్యమం. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పందించినందుకు. మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక రాధలాగానే గతంలో 1992లో సరళ అనే అమ్మాయిని కూడా అప్పట్లో మావోయిస్టులు చంపారు. తర్వాత తాము చంపింది తప్పు అని తెలుసుకున్న తర్వాత విచారం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరి ఎలా చూడాలి? నిజంగా ఏ ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా మిస్టేకులు చేసి చంపేసిన తర్వాత బాధపడితే ఏం లాభం? పట్టినటువంటి ఉద్యమం, వీళ్ళంతా అడవిలో అమాయకులను రక్షించడానికి వెళ్ళారా, లేకపోతే రాజ్యాధికారం కోరకు వెళ్ళారా నక్సలైట్లు? ఆదివాసీల కష్టాలు ఆదివాసీలకు ఉన్నాయి. ఆదివాసీల పైన అమాయకులు కనుక కృత్యాలు, అవమానాలు అన్ని జరుగుతున్నాయి. ఆదివాసీలు హ్యాపీగా ఉన్నారని నేను అనడం లేదు. కానీ వాళ్ళను కాపాడడానిక నక్సలిజం ఉన్నది? రాజ్యాధికారం కోసం కాదా? తుపాకీ గొట్టం ద్వారా ఈ రాజ్యం మీద యుద్ధం ప్రకటించలేదా నక్సలిజం? కనుక నక్సలిజం ఏదో ఆదివాసీలను కాపాడడానికి వచ్చింది అనేటువంటి భ్రమలెందుకు? లేకపోతే వాళ్ళు హింస చేశారు కనుక మేము హింస చేస్తున్నాం. తర్వాత పోలీసులే ఈ దేశానికి శత్రువులు, పోలీసులే ఆదివాసులకు శత్రువులు, పోలీసు వ్యవస్థ లేకపోతే ప్రభుత్వమే ఆదివాసీలను చంపేటందుకు ఉంది అనేటువంటి ఈ వాదన ఉంది చూడండి. ఈ వాదనే చాలా దుర్మార్గమైనటువంటి వాదన. పోలీసు 20,000 జీతం కోసం పొట్ట గడుపుకోవడానికి తుపాకీ పట్టుకొని చెప్పిన దగ్గరికి వెళ్ళి తన పని తాను చేస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు పోలీసు. ఎవరి మీద? కానీ కొన్ని ఘటనలు జరిగాయి కదా ఇంతకుముందు. సంజయ్ గారు చెప్పినట్టు కొంతమంది ఆదివాసీల్ని రేప్ చేసిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. మరి ఇలాంటి విషయంలో ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయని అడుగుతున్నారు. మరి ప్రతిరోజు పోలీసులు వెళ్ళి ఆదివాసులను పట్టుకొని రేప్ చేస్తున్నారు, వాళ్ళను చంపేస్తున్నారు అనే పద్ధతిలో ఆవిడ చెప్పింది. నేనేమంటున్నానంటే పోలీసులు చాలా గొప్పోళ్ళు, నక్సలైట్లే పతివ్రతలు, పోలీసులు దుర్మార్గులు అన్నట్టుగా ఆమె చెప్తుంది. నేనేమంటున్నానంటే విషయం పోలీసుల మీద చర్చ కాదు. పోలీసులు తప్పులు చేస్తుండవచ్చు అక్కడక్కడ, కానీ పోలీసుల డ్యూటీ అది కాదు. రోజు వెళ్ళి ఆదివాసీలను రేప్ చేయడం వాళ్ళ డ్యూటీ కాదు. దుర్మార్గులైన పోలీసులు అక్కడక్కడ ఉండొచ్చు, చేయవచ్చు. అంత మాత్రాన మొత్తం దానికోసమే నక్సలిజం పుట్టింది, ఈ పోలీసులను ఖతం చేయడానికి, ఆదివాసీలను నో, ఈ నక్సలిజాన్ని ఖతం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ఆదివాసీలను కాపాడుకోవడానికి పోలీసు ఉంది. ఇది అసలైనటువంటి విషయం. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైంది, రాజ్యాంగం ఆ పని చేస్తుంది. రాజ్యాంగం చేసే పనిలో చాలా తప్పులు ఉన్నాయి, జ్యుడిషియరీలో కూడా తప్పులు ఉన్నాయి అట్లంటే. కానీ డెమోక్రసీ ఈ దేశం నమ్ముకున్నది, ఈ దేశ ప్రజలు నమ్ముకున్నారు. రాజ్యాంగం విరుద్ధమైంది తుపాకీ పట్టడం. పోలీసు, మిలిటరీ తప్ప ఇంకొకడు ఎవ్వడి కూడా తుపాకీ పట్టడానికి హక్కు లేదు.
మిగతా విషయాలు తర్వాత. పైనుంచి ఇలాంటి అమాయకులను ద్రోహులు అని చెప్పేసి, విప్లవ ద్రోహులు అని ఒకసారి, లేకపోతే ఇన్ఫార్మర్లు అనే ఒక పేరు, ఒక ముద్ర వేసి పిచ్చి కుక్కని చేసి కాల్చి చంపేసి మేమేదో గొప్ప పని చేశామని మళ్ళా కాలర్ ఎగిరేసి తిరగడమా? రాక్షసత్వం అని అంటున్నాను. ఇది ఈ దేశంలో ఇంకా రాక్షసత్వం నడుస్తా ఉంది. కనుక సమస్య పోలీస్ కాదు, సమస్య నక్సలిజం, సమస్య ప్రైవేట్ వాడు తుపాకీ పట్టడమే. కనుక ఆదివాసీలకు ఉండే సమస్యలు ఆదివాసీలకు ఉన్నాయి, నేను కాదనడం లేదు. అలా అంటే మావోయిస్ట్ లో హింసను భరించలేక 60,000 మంది ఈ రోజు తెలంగాణ బార్డర్ లో వచ్చి కూర్చున్నారు ఛత్తీస్గఢ్ నుంచి. వాళ్ళ బ్రతుకులు ఏంది? వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం లేదు, అక్కడ. నిజానికి మీరు చెబుతున్నట్టుగా ఇక్కడ సమాజంలో అంత న్యాయం జరిగి ఉంటే కనుక ఈ మావోయిస్ట్ అనేది ఒక ఉద్యమం అనేది రాదు కదా, వీళ్ళు అడవులు బాట పట్టే అవకాశం లేదు కదా. ఇక్కడ అన్యాయం జరిగింది కనుక వీళ్ళంతా అటువైపు వెళ్ళారు. అటువంటి వాళ్ళ బాధితులను రక్షించాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండి ఉండొచ్చు కదా. మీరు చెప్పండి, బాధితులను రక్షించడానికే నక్సలిజం ఉంది అని. నక్సలిజం యొక్క ఉద్దేశం ఏంది? తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలి. రాజ్యాధి కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు వచ్చారు అంటే తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడితే ఎన్నికల్లో పాల్గొని దాంట్లో చేయడానిక, లేకపోతే పరిపాలించడానిక కాదు. అంటే గొడవ ఉంటుంది, గొడవ అయితే తమకు షెల్టర్ జరుగుతుంది, పోలీస్ ఎంగేజ్ అవుతుంది ఉద్యమంలో. అప్పుడు తమ వసూళ్లు కానీ, డబ్బుల వసూళ్లు కానీ, తమ సర్వైవల్ కానీ వాటి కోసం ఈ ఉద్యమాలను ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళంత భ్రమలో లేరు. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు లాభం అవుతుంది, అది అంత భ్రమ. కనుక ఎందుకు ఈ మావోయిస్టులు, ఈ నక్సలైట్లు ఈ ఉద్యమాల్లో పాల్గొంటారు అంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళది, రాజ్యాధికారమే ఫైనల్ గోల్ వాళ్ళది. ఇంకా నా పాయింట్ ఏమంటున్నానంటే, మీరు ఏదో ఒక ముసుగులో ప్రజలను చంపడానికి మీకు హక్కు లేదు, పోలీసులను చంపడానికి కూడా హక్కు లేదు. నేను చెప్తున్నాను, పోలీస్ ఈజ్ ఆన్ డ్యూటీ. కనుక నీకెవడిచ్చాడు ఈ హక్కు? ఉద్యమాలు చేయండి, ప్రజల మధ్యకు రండి, నిలదీయండి. అమిత్ షా తప్పు చేస్తే అమిత్ షా నిలదీయండి. కనుక తప్పులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, ఉద్యమం చేయండి, ఎన్నికల్లో పాల్గొనండి, ప్రజలను కన్విన్స్ చేయండి. తాటు మాటను కూర్చొని ముచ్చట్లు చెప్తామంటే కాదు. మేమే మళ్ళీ అసలైన ప్రజాస్వామ్యవాదులం అని చెప్పేసి కాలర్ ఎగిరేస్తే కాదు కదా. ఎవరు ప్రజాస్వామ్యవాదులు? ముసుగేసుకొని రక్తపాతం చిందించేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? కనుక అడవిలో పేదల సమస్యలు చెప్తే మీరు ప్రజాస్వామ్యులు అవుతారు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు నేను కూడా చెప్పగలను, 100 సమస్యలు ఉన్నాయి. అక్కడ మహిళలను ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, దోపిడీదారులు ఉన్నారు, నేను అది కూడా చెప్తాను. కనుక ఇండస్ట్రీల పేరు మీద వాటి మీద అక్కడ ప్రకృతిని ధ్వంసం చేసే వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఒప్పుకుంటాను అది. కానీ నీ పని కాదు, పోలీసు ఉంది, వాళ్ళు చూస్తారు. అదే తుపాకీతో కాకుండా ఉద్యమాల ద్వారా కూడా చేయొచ్చు అనేది మీ వాదన. రైట్. మనతో పాటు కృష్ణకుమారి గారు సామాజికవేత్త, అలాగే శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఇన్ఫార్మర్ అనే నెపంతో రాధా అనే మహిళను మావోయిస్టులు ఘోరంగా చంపిన పరిస్థితి, ముఖ్యంగా తమ వాళ్ళనే తాము చంపుకుంటున్నారనే వాదన అయితే ఉంది, ఎలా చూడాలి? అంటే ఈ ఘటన నేను పూర్తిగా ఖండిస్తున్నానండి ఒక ప్రజాస్వామికవాదిగా. కాకపోతే అసలు నక్సలైట్లకి సానుభూతి పరులు అనే పేరుతోటి పోలీసులు కూడా కాల్ చేస్తున్నారు, అది మేము అడగొద్దా? ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడారు, ఫ్రెండ్, ఆయన పూర్తిగా పోలీసులంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు, దేశంలో పరిపాలన అంతా సుభిక్షంగా జరుగుతున్నట్లు, రాజకీయ నాయకులందరూ ప్రజల కోసమే బతుకుతున్నట్లు, ప్రజాసేవకే పునరంకితం అయిపోయినట్లు, నక్సలైట్లు ఒకటే దేశద్రోహులు అన్నట్లు మాట్లాడుతున్నారు ఆయన. నక్సలైట్లు చేసే అన్ని పనుల్ని మాలాంటి వాళ్ళని సమర్థిస్తామని అనుకోకండి, సమర్థించం. కానీ అలాగే ప్రభుత్వం పేరుతోటి దమనకాండ సాగిస్తే కూడా ఒప్పుకోం. అటు చేసినా తప్పే, ఇటు చేసినా తప్పే. పోలీసుల గురించి అంత గొప్పగా చెప్తున్నారు ఆయన, పోలీసులు చూసుకుంటారు అని హామీ ఇస్తున్నారు. మరి మొన్న మణిపూర్ లో జరిగినప్పుడు ఈ పోలీసులు ఏం చేశారండి? మరి ఇప్పుడు కలకత్తా ఘటనలో సివిల్ వాలంటీర్ అని పెట్టారు. అసలు సివిల్ వాలంటీర్ని పెట్టాల్సినంత కర్మేం పట్టింది మీకు? మీ పరిపాలన సరిగా ఏడిస్తే పోలీసులు పెట్టలేరా మీరు? సివిల్ వాలంటీర్ని పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే తక్కువ డబ్బుతోటి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారు.
అందుకే వాడు అత్యాచారాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఎన్ని చేశాడు, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. మరి మన షాద్ నగర్ లో ఒక మహిళని అమానుషంగా కొట్టాడు, పోలీసులందరూ మంచోళ్ళా? వీటన్నిటినీ కూడా వకాలతో పుచ్చుకోమని చెప్పండి. మరి మరియమ్మ దొంగతనం చేసిందని మరియమ్మని లాకప్ డెత్ చేశారు. కానీ కృష్ణకుమారి గారు, మురళీ మనోహర్ గారు ఏమంటున్నారంటే, నిజంగా సమస్యల పరిష్కారం కోసం అయితే ఉద్యమాలు చేయొచ్చు, కానీ తుపాకీతో సాధ్యం కాదు, అది ప్రజా ఉద్యమాలు చేస్తే మంచిది కాదు అనేది ఆయన అభిప్రాయంగా చెప్పడం జరిగింది. నేను ఆయన మాట్లాడిన మొత్తాన్ని నేను కాంట్రడిక్ట్ చేయట్లేదండి. నక్సలైట్లు వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, అది వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటది. ఆ విధి విధానాలు ఒక్కొక్కసారి వక్రీకరించి వక్ర మార్గం బట్టి ఇంకా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. నక్సలకైనా లేదు, పోలీసులకైనా లేదు. పోలీసులు ఏదో పైనుంచి దిగొచ్చినట్లు, వాళ్ళకేదో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు, పోలీసులు ఏం చేసినా కరెక్టే అని మాట్లాడటం మట్టు కరెక్ట్ కాదు. అసలు పోలీసులే సరిగా ఉంటే నక్సలైట్లు ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వస్తారు? అదే అసలు రాజ్యం సరిగా ఉంటే పోలీసులు నక్సలైట్లు ఎందుకు వస్తారు చెప్పండి? నేను చెప్తున్నా కదా, మణిపూర్ లో ఏంటి జరిగింది? మణిపూర్ లో కావాలని గొడవలు పెట్టి అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ తీసుకుంటున్నారు. ఏంటది? ఎస్టీలు కాని వాళ్ళని ఎస్టీల్లోకి మార్చాలని హైకోర్టు తీర్పిచ్చింది. అంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలలో ఏ విధమైన అభిప్రాయ భేదాలు వస్తాయి, ఏ విధమైన సంఘర్షణలు వస్తాయి, ప్రజలందరూ ఆమోదిస్తారా, ఆమోదించరా? ఒకవేళ ఆమోదించకపోతే ప్రజలు ఏదైనా ఉద్యమానికి దిగితే మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఆలోచించకుండా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలందరికీ వాళ్ళ ఆమోదానికి, వాళ్ళ ఆమోద యోగ్యానికి ఆలోచించకుండా బుల్డోజ్ చేస్తామంటే ఏమవుతుంది? మీరైతేనేమో ఇలా బుల్డోజ్ చేయొచ్చు, కానీ నక్సలైట్ల గురించి మాట్లాడతారు. ఇంకొకటండి, ఛత్తీస్గఢ్లో కావచ్చు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్న ఇంకొక దుర్మార్గం ఏంటంటే, ఇంతకు ముందు కూడా సల్వాజూడం అని పెట్టారు. పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని, నక్సలైట్లు చిన్నపిల్లల్ని తీసుకుంటున్నారని మీరు చెప్తున్నారు, బాగుంది, చేయకూడదు. కానీ మీరెందుకు సైన్యంలోకి ఎందుకు తీసుకున్నారు అంటే, పోలీస్ వ్యవస్థలోకి ఎందుకు తీసుకున్నారు? సల్వాజూడం అనే ఒక ప్రైవేట్ వ్యవస్థను ఎందుకు తయారు చేశారు? చేసి ఎన్ని ఎన్కౌంటర్లు చేశారు మీరు? మీరు ఎన్కౌంటర్లు చేస్తే పోలీసులకేమో ఎక్కడ చీరుకున్న పోదు, నక్సలైట్లు మటుకు 10 మంది 15 మంది చనిపోతారు. ఎట్లా చనిపోతారండి? దాన్ని ఎన్కౌంటర్ అంటారా? దాడా ప్రతిదాడి అది. మీరు ఏకపక్షంగా దాడులు చేస్తున్నారు, మీరు ప్రాణాలు తీస్తున్నారు, దాని గురించి మాట్లాడడానికి లేదు. నక్సలైట్ ఒక ప్రాణం తీసేసరికి అది ఖచ్చితంగా తప్పే కాదని అనట్లేదు, కానీ దాన్ని ఇంత ఎత్తున ఫోకస్ చేయడం చూసారు. సరే, ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నారు. సరే, మరి మావోయిస్టులు ఒక మహిళను చంపితే మరి ఈ పౌర సమాజం ఎందుకు స్పందించట్లేదంటారు? ఏదో మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు బయటకు వస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు? కాదండి, ఇప్పుడే తెలిసింది నాకు. నరసింహ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటేనే తెలిసింది. తెలిసిన తర్వాత నేను స్పందించకపోతే అప్పుడు మాట్లాడాలి. ఎక్కడ రక్తంలో ఎక్కడొచ్చింది? మీకు వచ్చింది వార్త, కానీ నేను మిమ్మల్ని అంటారు లేదు, చాలా పర్ఫెక్ట్ గా మంచి చర్చ పెట్టారు, కాదనట్లేదు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ట్రాన్స్జెండర్లు అందరిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి ఒక వ్యవస్థను తయారు చేసి వాళ్ళు నక్సలైట్ల మీదకి వాళ్ళని ఉసుకొల్పుతున్నారు. వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్లు. ఏమండి ఇది ఉపాధి అంటారా దీన్ని? అసలు ఎందుకండి? ప్రకృతి సంపదలన్నీ అన్యాక్రాంతం అవుతున్న చోట, ప్రతి చోట పేదలకు అన్యాయం అవుతున్న ప్రతి చోట నక్సలైట్లు వస్తున్నారు. ఎందుకు నక్సలైట్లు వస్తున్నారని మీరు ఎందుకు ఆలోచించరు? దాని మీద మీకేమన్నా అసలు ఒక ఆలోచన ఉందా? ఎందుకు వస్తున్నారు చెప్పండి. ఇప్పుడు నేను మణిపూరే చెప్తున్నాను, అక్కడ ఎస్టీల చేతిలో ఉన్న భూమిని ఎస్టీల నుంచి వేరే వాళ్ళ చేతుల్లోకి మార్చుకోవాలి. అక్కడ సహజ సంపదలు ఉన్నాయి, దానికోసమే అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, లేదు అనుకుంటే అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కళ్ళు పడ్డాయి. అందుకే అంత ఆరని జ్వాలలు ఉంటే కూడా అన్ని రోజుల పాటు అక్కడ ఏం జరుగుతుందో చెప్పకోకుండా, బయట ప్రపంచానికి తెలియనీయకోకుండా మీ ఎజెండా మీరు కొనసాగించారు. ప్రభుత్వం చేసేది కరెక్టా? ఇలాంటప్పుడు నక్సలైట్లు పుడితే
రైట్ రైట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా జరుగుతున్నది అదే. అక్కడ సహజ వనరుల్ని నాశనం చేస్తున్నారు. ఈ సహజ వనరులు నాశనం చేసే హక్కు మీకు లేదు, అందుకే నక్సలైట్లు వచ్చారు అక్కడ. రైట్ 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 కృష్ణ కుమార్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు, అలాగే రామరాజు గారు, విహెచ్పి మాజీ అధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా చూస్తారు ఈ ఘటనని? ఇన్ఫార్మర్ అనే నెపంతో రాధ అనే మహిళను అమానుషంగా చంపేశారనే వాదన ఉంది, ఎలా చూడాలి? ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు ఎందుకు పుట్టింది ఏంటి, ఎందువల్ల నక్సలిజం వచ్చింది అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, దాని వేరే డిబేట్. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన వరకు చూసుకుంటే నిజంగా కూడా ఇది మానవీయత కాదు. వాస్తవానికి నక్సలైట్ల యొక్క ఆప్షన్ అనేది ఎందుకు పుట్టారనే విషయాన్ని, వాళ్ళ యొక్క ఆ ఉద్దేశాలు, ధ్యేయాలు, లక్ష్యాలు, గమ్యం ఇవన్నీ కూడా చాలా గొప్పవి రాసుకున్నారు. సరే, అది అవసరమా కాదా అనేది వేరే చర్చ. ఏదైనప్పటికీ సుమారు నాకున్న అవగాహన ప్రకారం 90s స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా దారి తప్పాయి, వరుస తప్పింది. మొత్తం కూడా ఏదైతే ఆశించి నక్సలిజం మార్గంలోకి వెళ్ళారో, అడవి బాట పట్టారు, తుపాకీ పట్టారు, గన్ను పట్టారు, ఆ లక్ష్యాన్ని కాకుండా అటువైపు ప్రయాణించకుండా వీళ్ళు వర్గపోరు అంటే పోలీసు రాజ్య వ్యవస్థ మీద పోరాటం చేస్తూ వాళ్ళని టార్గెట్ గా పనిచేయడమే తప్పించి ప్రజల కోసం చేసిన పనులు కానీ, ప్రజల కోసం చేయాల్సిన పనులు కానీ కాన్సన్ట్రేషన్ తగ్గింది. వీళ్ళు రాజకీయ నాయకుల మాదిరిగానే చందాలు వసూలు చేయడము, బెదిరింపులు వసూలు చేయడము, వాళ్ళ దారిలో అడవి దారునో రోడ్ వాళ్ళ లీడింగ్ ఉన్న దారిలో రోడ్లు విస్తరణ ప్రాజెక్టులు అవుతే వాళ్ళ పర్సంటేజ్ అడుక్కోవడాలు, బెదిరించడం, అంటే అవినీతి వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టేగా దీని అర్థం. వాళ్ళని నీతిగా పనిచేయాల్సింది బెదిరించాల్సింది పోయి వాళ్ళే కాంట్రాక్ట్ ఏరియాలో, అంటే ఒక రకంగా ఇప్పుడు మన భూపాలపల్లి ఏరియా ఉదాహరణ తీసుకున్నా, సింగరేణి వ్యవహారాల్లో తీసుకున్నా, అక్కడ ఏదైనా కాంట్రాక్ట్ చేయాలంటే లోకల్ రాజకీయ నాయకులు పర్సెంటేజ్ ఇవ్వాలి, అలాగే లోకల్ ఈ దళాలకు కూడా ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళు కూడా అవినీతి ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు అనునిత్యం వీళ్ళను కాపాడుకోవడము, లేదా వీళ్ళను ఒక్కరి చంపినా, ఆ ఒక మూటా సభ్యుడు చంపినా ఆ ఎస్ఐనో, ఆ పోలీసునో, ఆ ప్రత్యేక దళాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం, వీళ్ళు కూడా ఆదాయం కోసం గంజాయి పండించడం, వీళ్ళు కూడా ఆయుధాల వ్యాపారంలో దిగడం, ఇవన్నీ కూడా వాళ్ళ గమ్యాన్ని, లక్ష్యాన్ని వాళ్ళ చారు దాస్ గారు ఏదైతే ఆశించి ఈ విధానాన్ని తీసుకొచ్చారో అది ఎప్పుడూ కూడా దారి తప్పిపోయింది. వీళ్ళు దారి తప్పిన పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు జనజీవ సంస్థలో కలిసిన వాళ్ళు కూడా భూ సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ చేస్తూ చాలా మందిని చూశాం. అంటే నిజమైనటువంటి లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి. లక్ష్యాల కోసం, లక్ష్యాల గురించి డిబేట్ చేస్తున్నప్పుడు వారు మంచి సిద్ధాంతం కావచ్చు, కాకపోతే రాజ్యానికి, చట్టానికి విరుద్ధంగా ఎవరు కూడా ప్రవర్తించదు. చట్టంలో నీకేమైనా సమస్య ఉంటే చట్టం ద్వారా కంప్లైంట్ చేయాలా, చట్టం ద్వారా పరిష్కరించాలా. కానీ నా చేతిలో గన్ను ఉంది, లేదా నీ న్యాయం చేస్తున్నాను, సమాజానికి మంచి చేస్తున్నాను అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి చెట్టు కట్టేసావు, నేను ప్రజా తీర్పు, ప్రజా కోర్టు అని చెప్పి వాళ్ళే తీర్పు చేస్తాంటే చట్టం ఒప్పుకోరు. ఎందుకంటే ఏ దేశంలో అయినా చట్టాలు అమల్లో ఉన్నాయి. వీలైతే నీ చట్టాలు మార్చుకో, చట్ట రూపంలో చేసుకోవాల్సింది ఏదైనా సరే. మనకు ఒక కోర్టు జడ్జిమెంట్ నచ్చకుండా మనం ఇక్కడ అక్కడ డిబేట్ చేయాల్సినటువంటి లేదు. మన కోర్టుల ద్వారానే ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అంత స్పష్టమైన రాజ్యాంగాలు, రూల్స్ ఉన్నప్పుడు వీళ్ళు చేసే అన్ని కూడా సంఘ విద్రోహ చర్యలుగా భావిస్తుంది రాజ్యం ఎప్పటికైనా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ చర్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ వర్గపోరులోనే భాగంగానే వాళ్ళ నీడని కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతర్గత పోర్లు మనం చూసాం. చివరికి కూడా 90 తర్వాత మారిన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే కులరైతు సమాజం, కుల సమాజం గురించి. కానీ శ్రవణ్ కుమార్ గారు, వీళ్ళ లక్ష్యం అయితే ఫైనల్ గా రాజ్యాధికారం కోసమే అని ఇంతకుముందు కూడా మనతో మురళీ మనోహర్ గారు అనడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్న మన సమాజంలోనూ రాజకీయ పార్టీల్లో కూడా చాలా మంది నక్సల్స్ లో చాలా మంది పనిచేసి తర్వాత బయటకు వచ్చి తర్వాత రాజకీయాలు వచ్చే సందర్భాలు ఉన్నాయి కదా. చాలా రేర్ అండి. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విధానానికి వచ్చిన వాళ్ళే ఉన్నారే కానీ అది తెలంగాణ పోరాట నేపథ్యంలో జరిగిందే కానీ నక్సలిజం, నక్సలే ఎజెండా, నక్సలైట్ భావ సిద్ధాంతం, మేనిఫెస్టో ప్రకారం కూడా ఎవరు కూడా నక్సలైట్లు పరిపాలనకు వచ్చినా కూడా వాళ్ళు సాధించింది శూన్యం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఆ సిద్ధాంతం, రూల్స్. అంటే ఇక్కడ ఏంటంటే రూల్స్ చెప్పడం కానీ, నీతులు చెప్పడం ఈజీ, అమలు చేయడం, పాలన చేయడం చాలా కష్టం. అదే నక్సలైట్ కూడా రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళేమో శుద్ధపూసలుగా లేరు. వాళ్ళు కబ్జాలు చేశారు, వాళ్ళు చెరువులు కబ్జాలు చేశారు. అంటే నక్సలైట్ గురించి నీతిగా ఉన్న వాళ్ళని
మనం బయట ఉన్న నీతి వనరుల వారిని చూసామా, చాలా రేరు, ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. అంటే ఎక్కువ శాతము గాడి తప్పింది, లక్ష్యాలకు దూరంగా వెళ్ళింది. ఎంతసేపటికి పోలీసుల మీద దాడి, లేదా వాళ్ళ ఇన్ఫార్మర్ పేరు మీదనో, వాళ్ళకు నిధులు ఇవ్వలేదని పేరు మీదనో, ఈ విధంగానే వాళ్ళ వర్క్ కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళు రోజుకు కూడా 10 మీటింగ్ చేసుకుంటే 8 మీటింగ్లు చర్చల్లో ఇదే ఉంటుంది. వాళ్ళు చేపట్టి కార్యాచరణలో కూడా 10 ఎజెండాలలో ఇదే ఉంటుంది. కానీ ప్రజా సమస్యల విషయంలో ఎప్పటికో దారి తప్పిపోయింది. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు ఏమిటంటే తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలిజం వెనక్కి వెళ్తుంది. అంటే ఇక్కడ తెలంగాణలో నక్సలిజం కనుమరుగైపోయింది. ఒకనాడు ఊరూరు వాడవాళ్ళ ఇంటింట్లో కూడా నక్సల్ భావజాలం ఉన్నవాళ్ళు, లేదా నక్సలైట్ సపోర్ట్ చేసిన వాళ్ళు, నక్సలైట్ సంబంధం ఉన్నవాళ్ళు, నక్సలైట్ నీడనిచ్చిన వాళ్ళు ఏదో రూపంలో ఉండేవారు. అట్లాంటిది ఇప్పుడు గ్రామాల్లో ఆ ఇనుప చక్కర్ల, ఇనుప చప్పుళ్ళ మోతలు లేవు ఈ రోజు. ఈ రోజుల్లో ఇప్పటి వరకు లేదు. కాకపోతే మన బార్డర్ అయిన ఛత్తీస్గఢ్ అలాంటి రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో కొందరు తెలుగు వాళ్ళు, అంటే పురాతన వెనక్కి గతంలో వెళ్ళిన వాళ్ళంటే నిన్న చనిపోయినా కూడా సుమారు 8 ఏళ్ళ 10 ఏళ్ళ కింద వెళ్ళిన, అప్పటి నుంచి ఆచూకీ లభిస్తలేదని తెలుస్తా ఉంది. అది నిన్న జరిగిన సంఘటన. కేవలం వాళ్ళ వర్గపోరులో వాళ్ళని వాళ్ళే చంపుకోవడం, వాళ్ళని వాళ్ళే టార్గెట్ చేసుకోవడం, సిద్ధాంతాలు విభజించడం, ఇదంతా కూడా ఏంటంటే అసలు లక్ష్యాన్ని అయితే వీళ్ళు మర్చిపోయారు. ఈ లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడు చాలా మంది, అందుకనే జనజీవన సంస్కృతి వచ్చామని చాలా మంది ఇంటర్వ్యూలు చెప్తున్నారు. మనం ఇంటర్వ్యూలో ఉన్న పేరు ప్రస్తుతానికి అవసరం లేకుండా ప్రస్తుతానికి గీత శ్రవణ్ కుమార్ గారు ఇంకా మాట్లాడదామంటే మనతో పాటు రామరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విహెచ్పి మాజీ అధ్యక్షులు రామరాజు గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి ఇన్ఫార్మర్ అనే నెపంతో రాధా అనే అమ్మాయిని మావోయిస్టులే చంపడాన్ని ఎలా చూడాలి? మీ వెర్షన్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో నక్సలిజం అవసరమా? నక్సలిజం ఎక్కడ కావాలండి? ఈ రోజు భారతదేశం చట్టం ప్రకారం నడుస్తుంది. అన్నిటికీ చట్టాలు ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరిగితే కోర్టు పోవచ్చు. ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం లోపల మీకు అంతగా కావాలంటే ఉద్యమాలు చేయండి. అంతేగాని ఈ గన్నులు పట్టుకొని కాదు కదా. గన్నులు పట్టుకొని ఏం చేస్తారు? అది అరాచకత్వం అంటారు దాన్ని. అది అరాచకత్వం. ఇందాక అమ్మగారు మాట్లాడుతూ ఆమె ఇక్కడ కూర్చొని ఈజులు కూర్చొని మాట్లాడుతున్నది. అసలు ఏం జరుగుతుంది? అన్యాయం ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు రిజర్వేషన్ దేనికున్నాయండి? అందరికి సమాజం అని ఎందుకు పెడుతున్నారండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎందుకు అంటున్నారండి? ఎక్కడుంది? ఎక్కడ అన్యాయం జరుగుతుంది చెప్పండి. కోర్టుకు రండి. మణిపూర్ ఘటన తీసుకొచ్చారు రామరాజు గారు. మణిపూర్ లో కూడా ఏం జరిగింది? మణిపూర్ లో పోలీసుల వ్యవస్థ ఫెయిల్యూర్ అవడం కూడా కారణం కాదంటారా? లేదు, మణిపూర్ కు అసలు నక్సలిజానికి సంబంధం లేదండి. మణిపూర్ లో విదేశస్తులు ఇలాంటివి జరిగినప్పుడే నక్సల్స్ అనే వాళ్ళు పుట్టుకొస్తారు. తప్పు. ఆ నక్సల్స్ కు పెద్ద వాళ్ళంతా ఈ రోజు మీరు తెలియదేమో. ఇందాక చెప్పిన వాళ్ళు చెప్పారు కరెక్ట్, అక్షరాల నిజం. వాళ్ళంతా కూడా భూములను కబ్జా చేసేవాళ్ళు, ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తారో వాళ్ళ దగ్గర పోయి అమ్మాయి చేస్తారో వాళ్ళు పోలీసులు. వీళ్ళు ఇందాక చెప్తున్నాము. కానీ పోలీసులలో కూడా నక్సలైట్ అనుకూలంగా చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఇక్కడ కొంత కిడ్నాప్ చేస్తారండి వాళ్ళు. ఈ నక్సలైట్స్ ఏందో వాళ్ళది ఏంటి కావాలి? నక్సలిజం అంటే సమాజం నిర్మించాలి కదా. నీకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నది? అన్యాయం జరుగుతుంది కోర్టులు ఉన్నాయి కదా. కోర్టులు పట్టించుకోవటం లేదా? న్యాయ వ్యవస్థ లేదా? అక్కడెక్కడ న్యాయం జరగకే ఈ వ్యవస్థ అనేది పుట్టుకొచ్చింది అన్నమాట వాస్తవం కదా. తప్పండి. కాదు వాళ్ళ వర్గ పోరాటం వల్ల చేసుకుంటారు కదా. ఈ రోజు అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిన తర్వాత సమాజం చూస్తుంది కదా. సమాజం చూడకపోతే కదా నీకు రావాల్సింది. ఇక్కడ ఎవరో చూపెట్టండి, ఎవరు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు తీసుకురండి, కోర్టుకి ఇవ్వండి. నిజంగా పోలీస్ స్టేషన్ లో న్యాయ వ్యవస్థలో నిజంగా న్యాయాలు జరుగుతున్నాయి అంటారా? ఎక్కడ జరిగిన చూపెట్టండి. నేను అనేది ఏంటంటే ఈ నక్సలిస్టులు ఎవరైతే అన్యాయం చేస్తుండ్రో బయటికి తీసుకురండి. ఈ రోజు వస్తారు పేపర్లో చూస్తలేమా అండి? వాళ్ళందరూ కబ్జా చేసినట్టే దాన్ని కూడా బుల్డోజర్ పెట్టి కూల్చేస్తలేరా? ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇల్లీగల్ కట్టిన ఫామ్ హౌసెస్ అన్ని కూలుస్తలేరా? దాన్ని మరి వీళ్ళు పట్టించుకోండి. వీళ్ళకి ఏముంది ఎక్స్ట్రా అథారిటీ? వీళ్ళు అంటే రాజ్యాంగానికి కూడా అతిథుల రాజ్యాంగం లోబడి కాదా మన దగ్గర నడుస్తున్నది? ఇక్కడ ఒక వ్యవస్థ ఉన్నది. ఈ రోజు ఇంతకు ముందు ఉండొచ్చు, లేనప్పుడు అది నడుస్తుంది. కానీ ఇక్కడ నడవదు. అది తప్పది. వాళ్ళు సమాజాన్ని చైతన్యపరచాలంటే రండి, మాట్లాడండి. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల దీని ఆటవిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం లేదు. మీరు గన్ను పట్టుకుంటే ఆస్కారం అదే కదా. ఇంకోటి ఆమె పెళ్లిళ్ళు అది చేసుకోవచ్చా? రామరాజు గారు మీరు చెప్తున్నట్టు రండి మాట్లాడండి అని చెప్తున్నారు. కానీ గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాలతో మీటింగ్లు జరిగాయి కదా. అప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. వాళ్ళకి జనజీవనం శ్రమంతులు రమ్మన్నారు, కలిసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది.
వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటా అంటే ఇవి మన ఆర్థిక సహాయం చేసింది, దాంట్లో శ్రమదలు కలవండి, నిజంగానే అన్యాయం జరుగుతా మాట్లాడండి, వచ్చి బయట బారండి. ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ చేస్తాం కదా నీకు. మరి ఇప్పటికీ కూడా చాలా మంది కొంతమంది మనం చూస్తూ ఉంటాం, పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదనో లేకపోతే న్యాయస్థానంలో న్యాయం జరగలేదని ఇప్పటికి కూడా మావోయిస్టులు ఆశ్రయిస్తున్న పరిస్థితులు లేవంటారా? వస్తా ఉంది కదా, పోలీస్ ఎవరు లేవరు. ఇప్పుడు ఇప్పుడు పోలీస్ దగ్గర ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్ లో వెళ్ళకపోతే ఏసీబీ దగ్గర పోతాం, ఏసీ పోతే డీసీపీ పోతాం, డీసీ పోతే కమిషనర్ దగ్గర పోతాం, కమిషనర్ పోతే కోర్టుకు పోతాం. కానీ అంత జ్ఞానం నిజానికి ఆదివాసీలు లాంటి దళితులు లాంటి వాళ్ళకో చదువుకోలేని వాళ్ళకి ఉండదు. నిజానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, న్యాయ వ్యవస్థలకు వెళ్ళాలి, డీజీపీని కలవాలి, హోమ్ మినిస్టర్ కలవాలి, సీఎంని కలవాలి, ఈ విషయాలను వాళ్ళకి తెలియదు. ఎంత బాధను కూడా వారు భరించలేరు. లేదు మీరు అంటూ తప్పు. ఖచ్చితంగా ఈ రోజు అందరు చైతన్య పడ్డారు, అందరూ కూడా ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటారు. మనం చూస్తలేమా ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి చూడండి. రోడ్డు రాస్తాలుగులు ఇక్కడికి వచ్చి నిన్న ఎస్టీలు వర్గ దీని గురించి సుప్రీంకోర్టు ఇచ్చిందని బయటికి రాలేదా? వాళ్ళు బంధువులు జరపలేదా? దేశం మొత్తం జరుగుతలేదా? మీరు అట్లా అనుకో. ఈ రోజు ఖచ్చితంగా కూడా సమాజంలో చైతన్యం వచ్చింది. ఈ నక్సలిజం అనేది దట్ ఇర్రిలవెంట్, ఈ కాలంలో నడవదు. వాళ్ళు కూడా జనజీవన శ్రాంతిలో వచ్చి మామూలుగా మన అందరితో చేస్తే అంతే గాని ఈ ఎంత వాళ్ళు ఉన్నది ఎంత అండి? మన పాపులేషన్ ఎంత? దాంట్లో నక్సలైట్లు ఎంతమంది అండి? మీ పర్సెంటేజ్ ఎంత అండి? ఇప్పుడు పోలీసులే ఎంత మీకు తెలుసు, వాళ్ళే దీన్ని సంలాచకపోతున్నారు, వాళ్ళే దీన్ని చేయలేకపోతున్నారు. అట్లాంటివి వీళ్ళు ఏం చేయగలుగుతారండి? ఎట్లా చేయగలుగుతారు? నిజంగా చేయాలనుకుంటే చైతన్య పరచండి, రండి, ఎడ్యుకేట్ చేయండి. మీ ఉద్దేశాలు ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తారు పబ్లిక్. అంతేగాని గన్ను పట్టం తిరిగితే మాత్రం ఎవరు చేయరండి. ఇది ఆటవీకం అవుతుంది. కానీ ఆయన ఇప్పటికీ కూడా రామరాజు గారు చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అలాంటి వాళ్ళు కూడా మావోయిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులు అవుతున్నారు కదా, మరి ఎందుకంటారు? ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరు అవుతలేదు, అంతే ఒట్టి ఎక్కడైతున్నారు, ఆ జిహాదీ మూకలు అవుతున్నాయి కానీ మన దీంట్లో అవ్వట్లేదండి. ఎప్పుడో అయిపోయింది, ఇక్కడ ఇర్రెలవెంట్ అది. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. మరి అటువంటి అమ్మాయిలు కూడా అంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు, వీళ్ళని ఏంటిది, వీళ్ళు ప్రోత్సహిస్తారు, వీళ్ళు మోటివేట్ చేస్తారు. బయట ఎవరైతున్నారో వాళ్ళు వీళ్ళు రెచ్చగొడతారు కానీ నిజంగా చెప్పాలంటే అదేం జరగదు. ఇప్పుడు ఇన్ని రామరాజు గారు మీరు ఫోన్ కొంచెం వెనక్కి పెట్టుకుని మాట్లాడరా, మీ ఫేస్ కనిపించట్లేదు. రైట్ ఓకే మాట్లాడండి సార్, మాట్లాడండి. అదే అందుకని అది ఇర్రెలవెంట్ అండి. మనం ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మనకు అనాదిగా ఉన్నదండి. రామరాజ్యం అని దేనికంటామండి మనము? రాముడి కాలం, మహాభారతం అప్పటి నుండి వ్యవస్థ మనకు. ఆ వ్యవస్థ నుండి మనం తప్పినందుకే ఈ రోజు ఈ నక్సలిజం అన్ని కూడా బయట నుండి వచ్చినాయి కానీ మన భారతదేశ సంస్కృతికి సంబంధించినవి కాదు. భారతదేశ సంస్కృతిని కనుక మనం అవలంబిస్తే అసలు ఇట్లాంటి అరాచకాలే ఉండయి ఎక్కడ కూడా. మన దగ్గర ఇంతకుముందు కూడా రాజులు వ్యవస్థ ఉండేది. రాజు ఎప్పుడు కూడా ప్రజల చెప్పిన దాన్ని చేసేవాడు కానీ తన ఇష్టం వచ్చినట్టు చేసేవాడు కాదు. రామాయణంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రాముడు కూడా ఏం చేసిండండి, ఆయన అందుకే కదా రామరాజ్యం ఎందుకు వచ్చింది, ఆయన ప్రజల అభిష్టానికి అనుగుణంగానే దాన్ని రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు కానీ ఆయన నియంతగా ఎక్కడ కూడా చేయలేదు, ఎవరిని పడితే వాళ్ళని చంపలేదు, ఈ విధంగా ఆటవికంగా అసలే చేయలేదు. కాబట్టి ఇది మనం నిజంగా చెప్పాలంటే ఈ రోజు భారతదేశం లోపల మన సనాతన ధర్మాన్ని కనుక మళ్ళీ అవలంబిస్తే ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు, మంచి ఉంటుందండి భారతదేశం. రైట్. కృష్ణకుమారి గారు మీరేమంటారు? మావోయిస్టుల అవసరం ఇప్పుడు లేదు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయం చేయడానికి, ఇదంతా ఇల్లీగల్ అని చెప్తున్నారు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఎలా చూడాలి? కాదండి, పోలీసు వ్యవస్థ ఈ మధ్య ఏర్పడిందా? ఈ మధ్య పోలీసు వ్యవస్థ ఏర్పడిందా? పోలీసు వ్యవస్థ ఎప్పటి నుంచి ఉంది? బ్రిటిష్ కాలం నుంచి ఉంది పోలీసు వ్యవస్థ. మన స్వాతంత్రం తర్వాత మన వ్యవస్థ అదే కదమ్మా చెప్పింది. బ్రిటిషర్స్ ముస్లింస్ వచ్చినప్పటి నుండి అధోగతి పాలైంది భారతదేశం అంటారు కదా. రామరాజు గారు ఆమె దర్శనం చెప్పలేమండి. మీరు కావాలంటే ఏం చెప్తుందా ఆమె? మీకెందుకో మీరు చెప్పిందంటే నేనేమన్నా అన్నానా ఇప్పుడు? రామరాజు గారు ఒక్క నిమిషం. కృష్ణకుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి. 1947 ముందు సంగతి మనం మాట్లాడుకోకర్లా. 1947 తర్వాతనే మనకి పోలీస్ వ్యవస్థ వచ్చింది అనుకుందాం. పోలీస్ వ్యవస్థ వచ్చిన తర్వాతే కదా నక్సలిజం పుట్టింది. నక్సలిజం పుట్టే పోలీస్ వ్యవస్థ వచ్చిందా? పోలీస్ వ్యవస్థ వచ్చాక నక్సలిజం పుట్టిందా? ఎందుకు ఎక్కడో ఎంతో దూరం వెళ్ళొద్దు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో
పేదవాళ్ళ భూములు లాక్కున్నందుకు, పెద్దలకు భూములు ఉన్నందుకు స్వాతంత్రానికి పూర్వమే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఎందుకు వచ్చింది సాయుధ పోరాటం? మరి వెట్టి చాకరీని రక్షించడానికి వచ్చింది. మరి ఆ రోజు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళని కాల్చివేశారు. ఇప్పుడు కీర్తిస్తున్నారు వాళ్ళని. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన దానినే ఈ తెలంగాణ ప్రాంతంలో పేదవాళ్ళకి కాస్త భూమి దక్కింది అని మాట్లాడుకుంటున్నారు. వెట్టి చాకరీ నుంచి వాళ్ళని రక్షించారు అంటున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థ పుట్టిన తర్వాత, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ పుట్టిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే, రాజ్యం సరిగా పనిచేయకపోతే, ప్రభుత్వాలు సరిగా లేకపోతే అప్పుడు నక్సలిజం పుట్టింది. అంతేగాని ఇప్పుడే కొత్తగా పోలీస్ వ్యవస్థ పుట్టినట్టు 2014 నుంచి 2024 వరకు మాత్రమే పోలీస్ వ్యవస్థ ఉన్నట్లు, అంతకుముందు పోలీస్ వ్యవస్థ లేనట్లు, ఈ అత్యాధునిక పోలీస్ వ్యవస్థను బీజేపీ వాళ్లే కనిపెట్టినట్టు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటది. ఏది ఏమైనా ఉన్న ప్రతి చోట ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుంది కాబట్టి, అడవుల విధ్వంసానికి పాల్పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలు, గిరిజనులు మరీ ముఖ్యంగా నక్సలైట్లకి సహాయకారంగా ఉంటున్నారు. ఆ పేరుతోటి ఎంతమంది గిరిజనులు చంపేయలేదండి? అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమందిని చంపేయలేదండి పోలీసులు? అసలు పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉంది అని మీరు చెప్తుంటే మేము వినాలి. కానీ కృష్ణకుమారి గారు, ఇప్పుడున్న మావోయిస్టులు అయితే చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు, ఆనాటి సిద్ధాంతాలు విలువలు లేవనే మాట అయితే వినిపిస్తుంది. ఇందులో వాస్తవం లేదంటారా? మరి నక్సలైట్లు, భూ కబ్జాదారులు సెటిల్మెంట్లు చేస్తారు, ఇంకేదో చేస్తారు అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళది తప్పు అని మీరు నిర్ధారించేశారు. నేనంటాను రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు కదా, మరి వీళ్ళ సంగతి ఏంటి? అంటే ఒక ఎమ్మెల్యే చేయొచ్చా? ఈవేళ దేశం మొత్తం 130 మంది అత్యాచారాలు చేసిన వాళ్ళు చట్టసభలో ఉన్నారుగా వచ్చింది. మరి అత్యాచారం చేసిన వాళ్ళు, మరి మాట్లాడుతున్నాగా అత్యాచారం చేసిన వాళ్ళ గురించి. మరి ఇది మీకు సమస్యగా, నక్సలైట్లు చేసేదే మీకు సమస్యగా అనిపిస్తుంది. నేను 100% నక్సలైట్లను సమర్థించట్లేదండి. నక్సలైట్లు రాకుండా రామరాజ్యాన్ని స్థాపిస్తాము అని మీరు చెప్తే విని నమ్మి నిజమే అని డూడు బసవన్నలాగా తలలోపడానికి ఇక్కడ ఎవరు లేరు. అసలు ఈ ప్రభుత్వాలే సరిగ్గా ఉంటే ఇక్కడ దాకా స్టోరీ వచ్చేదే కాదు. ఇంకొక మాట అండి, మణిపూర్ లో సహజ సంపదల్ని ప్రజలందరికీ పంచబడాల్సిన సహజ వనరుల్ని మీ ఇష్టానికి దాన్ని ఇచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టే అక్కడ వ్యతిరేకించారు కాబట్టి మణిపూర్ లో అల్లరి జరిగినాయి. అదే మణిపూర్ సంగతి మీకు తెలియదు అమ్మాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసింది కానీ ఎవరో ఇచ్చేసిందని కాదు. అది ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ రోజు అన్నది వ్యవస్థ బాగాలేదు. నేను విన్నాను పార్లమెంట్ లోపల, ఆగండి అమ్మా, పార్లమెంట్ లో అసెంబ్లీలో వీళ్ళు అరాచకం వీళ్ళు వచ్చిండ్రు అన్నది నక్సల్, అది ఎవరో ఇది హత్యలు చేసిన వాళ్ళు. అసలు మీరు ఎన్నుకోకండి, ప్రజలు ఉన్నారు కదా. మీరేం గన్ను తీసుకొని పార్లమెంట్ ని చంపేస్తారా? మొత్తం పార్లమెంట్ లో ఉన్న వాళ్ళని, అసెంబ్లీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేని చంపేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దీనా మీరు ప్రోత్సహించేది? ఇదా మీరు ప్రోత్సహించేది? రామరాజు గారు, మరి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళు చట్టసభలో ఉంటే అంతవరకు కరెక్ట్ అంటారు? మరి అధికారం ఉంది కదా, మీరు చైతన్యపరచండి ప్రజలను వచ్చి. వీళ్ళు హత్య చేసిన తర్వాత వీళ్ళ అరాచకులు, లంచగొండితనము, వీళ్ళని ఎన్నుకోకమని చెప్పండి. ఎవడుతున్నాడు? అయితే కనిపెట్టుకూడదు. నువ్వు కోర్టుంది కదా చెప్తున్నారు, కానీ చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు? వాళ్ళకి శిక్షలు ఎక్కడ పడుతున్నాయి? లేదు కాదండి, ఆమె ప్రోత్సహించడమే. ఆమె ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నది ఇది అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తారా మీరు సభ సమాజం లోపల?
సమాజాన్ని చైతన్యపరచండి, సమాజాన్ని చైతన్యపరచండి. కానీ ఆ నక్సలిజం ఎవరైతే చేస్తున్నారు వాళ్ళు ఎంతమంది తిరుపతి దగ్గర అడవులలో ఎర్రచందనాన్ని ఎవరైతే దొంగతనం చేసింది, రామరాజు గారు అడవులలో టేక్ చెట్లను ఎవరండి రామరాజు గారు మన టైం తక్కువ ఉందని మీకు కొంచెం వెనక్కి మాట్లాడండి. ఒకటి రెండు కృష్ణకుమార్ గారు మీరు ఫైనల్ వర్డ్స్ చెప్పండి. అడవిని కొల్లగొట్టి డబ్బులని తీసుకుంటుంది ఎవరండి? వీళ్ళు కదా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారండి. వాళ్ళ నేతృత్వంలోనే, వాళ్ళ రక్షణలోనే, వాళ్ళ సామ్రాజ్యంలో గంజాయి పండిస్తున్నారు. మరి చెప్పండి, ఆమె కృష్ణకుమార్ గారు చెప్పండి, ఇవన్నీ గంజాయి చేస్తున్నారు. రైట్. అసలు గంజాయి వల్ల సమాజం మంచిపడుతుందా, మెరుగుపడుతుందా? గంజాయి రామరాజు గారు, కృష్ణకుమారి గారు ఏం చెప్తున్నారంటే యువకులను నాశనం పట్టిస్తున్నారు, యువతనంతా నాశనం పట్టిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళే. ఏమైనా ఇక్కడ కూర్చుంది, మరి అక్కడ పోమ్మా నువ్వు కూడా తెలుస్తుంది. రామరాజు గారు కృష్ణకుమారి గారు ఏం చెప్తున్నారంటే వాటిని సమర్థిస్తున్నారని చెప్పట్లేదు, కానీ వ్యవస్థలు కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆమె చాలా క్లియర్ గా చెప్పారండి. కృష్ణకుమారి గారు ఫైనల్ గా చెప్పండి. చెప్తానండి. ఆయన 2 నిమిషాలు ఆయన ఓపిక పడితే నేను చెప్తాను. ఇప్పుడు ఆయన ఏదైతే రామరాజ్యం అని మాట్లాడుతున్నారో ఆ రామరాజ్యం రావాలనే నేను కోరుకుంటున్నా. అలాగే ధర్మం 4 పాదాల నడవాలనే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు 133 మంది అత్యాచార ఘటనల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో ఉన్నారని నేను చెప్తున్నాను. ఈ నక్సలైట్ల సమస్యను కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళు గంజాయి పండించారా, గంజాయి వాళ్ళు ఒక్కళ్ళే పండించారా, ఎవరు పండించారు, ఎవరు హత్యలు చేస్తున్నారని కాసేపు ఒక్క నిమిషం మనం పక్కన పెట్టి 133 మంది ప్రజాప్రతినిధులు అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఉన్నారా లేదా అనేది నాకు కావాలి. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది, వాళ్ళ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు కావాలి అంటే నేను లిస్ట్ పంపిస్తాను. ఫస్ట్ వాళ్ళని మేము తెలుసో తెలియకో అభ్యర్థులుగా వాళ్ళని ప్రకటించాము, వాళ్ళు గెలిచి చట్టసభల్లోకి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు సమాజానికి, వీళ్ళని మేము పార్టీ నుంచి తీసేస్తున్నాము అని మీరు చెప్తారా లేదా? కనీసం పోనీ నక్సలైట్లు, ఇప్పుడు మనం ఎవరినన్నా మాట అనేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నామనేది చూసుకోవాలి. నేను ఏ మాత్రము నక్సలైట్లని సమర్థిస్తున్నా అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఈ ఘటనని కూడా నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను అనే సిద్ధాంతం కాదు మన రాజ్యాంగం ప్రకారం ఉన్నది. మన రాజ్యాంగం ప్రకారం ఉన్నది ఏంటి అంటే, మన శిక్షా స్మృతి ఎలా ఉంది అంటే పరివర్తనాత్మకమైన శిక్షా స్మృతి ఉంది. రైట్ కృష్ణకుమారి గారు, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమారి గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, మురళీ మనోహర్ గారు, అలాగే రామరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.